నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్. నేను మీ అమోఘ్ దేశపతి. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఈమె ఎవరో మీకు తెలిసిన 2004 నుంచి 2014 మధ్యలో దేశానికి దాపురించిన యూపీఏ ప్రభుత్వం అరాచకాలు, అవినీతి తెలిసిన వారైతే సాధ్వి ప్రజ్ఞ కూడా మీకు టెర్రరిస్ట్ దాడుల బాంబుల మూత. సోనియా, రాహుల్, మన్మోహన్ల మైనార్టీ ప్రేమ, హిందూ ద్వేషం గురించి మోదీ, అజిత్ దోవల్, అమిత్ షా వంటి వారు లేకుంటే ఎలా ఉంటుందో, ఆపరేషన్ సింధూర్లో సీజ్ ఫైర్ చేస్తే ఎందుకు చేశారంటూ రెచ్చిపోతున్న రాహుల్ బాబా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలని తప్పకుండా తెలియజేయండి. అట్ ద సేమ్ టైం ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయరి, పక్క ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టుర్రి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన మొబైల్ ఛానల్ దాదాపుగా 4 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి ఛానల్ పక్కన పెట్టి ఛానల్ డీమానిటైజ్ అయింది, యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తలేవని. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. కానీ మీరు 2014 సమయానికి స్కూల్కో కాలేజీకో వెళ్ళే విద్యార్థులు అయి ఉంటే అప్పట్లో దేశం ఎలా ఉండేదో మీకు పెద్దగా ఐడియా ఉండకపోవచ్చు. ఒకవైపు విచ్చలవిడి అవినీతి, మరోవైపు ఏమాత్రం ముందుకు సాగని అభివృద్ధి, ఇంకో దిక్కు ఎక్కడ పడితే అక్కడ టెర్రరిస్ట్ దాడుల బాంబుల మూత. అవును, మోదీ వచ్చాక గత దశాబ్దంలో పెరిగి పెద్దవుతున్న యువతకి, కొందరు బుర్ర పెరగని అంకుల్స్ అండ్ ఆంటీస్కి రాహుల్ గాంధీ రోజు రోజుకి గ్లామరస్గా కనిపిస్తుండవచ్చు. అందుకే గత ఎన్నికల్లో ఆయన పార్టీకి 99 సీట్లు ఇచ్చారు. అటువంటి దేశం అంటే లెక్కలేని, ధర్మం అంటే ఏందో కూడా తెలియని బాధ్యత రహితమైన ఓటర్ల కోసం మనం కొన్ని నగ్న సత్యాలు చెప్పుకోవాలి. ఎంతటి నగ్న సత్యాలంటే యూపీఏ ప్రభుత్వపు బట్టలుడదీసి నిలబెట్టేవి. అయితే ఇవాళ మనం మాట్లాడుకునేవి ఏవో మన కాషాయపు కబుర్లు కావు, హిందుత్వ ఏజెండా చర్చలు కూడా కావు. నేరుగా మాజీ అమెరికా అధ్యక్షుడు పుట్టుకతో వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఏదో ముస్లిం అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు అయినటువంటి బరాక్ ఒబామా పుస్తకాల్లోంచి మ్యాటర్ తీసుకుందాం. సోనియా, రాహుల్, మన్మోహన్ల మైనార్టీ ప్రేమ, హిందూ ద్వేషం గురించి ఒకనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మోదీ వచ్చినాక చాలామంది ఇంటర్నల్ సెక్యూరిటీని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటున్నారు. మీ రాష్ట్రంలో, మీ జిల్లాలో, మీ నగరంలో, మీ ఇంటికి దగ్గరలో బాంబులు పెళ్ళడం లేదు కాబట్టి ఇదంతా మామూలే అని అనుకుంటున్నారు కూడా. మోదీ, అజిత్ దోవల్, అమిత్ షా వంటి వారు లేకుంటే ఎలా ఉంటుందో 2004 నుంచి 2014 మధ్య దేశంలో బిక్కు బిక్కు అంటూ బ్రతికిన వాళ్ళని చూస్తే తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్లో సీజ్ ఫైర్ చేస్తే ఎందుకు చేశారంటూ రెచ్చిపోతున్న రాహుల్ బాబా అప్పట్లో తెగ సైలెంట్గా ఉండేటోడు. 2008లో ముంబై నగరం మీద కసబ్యాండ్ గ్యాంగ్ దాడి చేసి 200 మందిని చంపితే సీజ్ ఫైర్ కాదు, అసలు ఒక్క బుల్లెట్ కూడా ఫైర్ చేయలే. ఏందిరా అంటే సంయమనం అంటూ సోంబేరి వాదనలు వినిపించేటివి. అయినా ఇప్పుడు పహల్గామ్లో దాడి జరిగితే మనం ఆపరేషన్ సింధూర్ చేసినాం. అంతకుముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ బాంబు దాడులు చేసినాం. మరి ముంబై అటాక్ జరిగినప్పుడు ఒక్కరు ఇద్దరు కాదు, ఏకంగా 200 మంది వరకు చనిపోతే మన్మోహన్ సర్కార్ ఎందుకు ప్రతిదాడి చేయకుండా మౌనంగా ఉన్నది? కారణం కొన్నేళ్ల కిందట బరాక్ ఒబామా రాసిన పుస్తకంలో మనకు దొరుకుతుంది. దాని పేరు ఏ ప్రామిస్డ్ ల్యాండ్. అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తన అనుభవాలు, అనుభూతులు వగేరా వగేరా అన్ని ఈ పుస్తకంలో ఒబామా పాఠకులతో పంచుకున్నాడు. 2011 వరకు తన పాలనలోని అంశాన్ని మొదటి వాల్యూమ్లో మార్కెట్లోకి తీసుకొని వచ్చింది. అందులోనే సోనియా, రాహుల్, మన్మోహన్ల గురించి ప్రత్యేక చర్చ ఉన్నది. బుక్ రిలీజ్ అయిన సందర్భంలో భారత్లో మంచి దుమారమే రేగింది కూడా. ఇంతకీ ఒబామా పేల్చిన బాంబు ఏంటిది? ఎక్స్-యుఎస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే మన్మోహన్ తెలివైన వాడే, కానీ అతన్ని సోనియా ఎంచుకోవడానికి కారణం ఆయన తెలివితేటలు కాదు, అతను రాహుల్కి ఏనాడు అడ్డు కాడు కాబట్టే మన్మోహన్ పీఎంగా సెలెక్ట్ అయ్యిండు అని. ఇది మనం ఎప్పుడూ చెప్పుకునేది. అయినా తన బుక్లో ఒబామా కూడా తేల్చి చెప్పిండు. అంతేకాదు, సోనియాతో ఆయన చర్చించినప్పుడు కూడా ఆమె రాహుల్ని ప్రమోట్ చేయడానికే ఎక్కువ శ్రద్ధ చూపించిందట. అమెరికన్ ప్రెసిడెంట్తో సోనియా గాంధీ భారత్ గురించి, భారత్కు ఉపయోగపడే అంశాల గురించి కాకుండా రాహుల్ని గొప్ప యువనేతగా ప్రజెంట్ చేయడానికి సమయం సరిపోయిందంట. ఇది ఏ ప్రామిస్డ్ ల్యాండ్ బుక్లో చదువుకోవచ్చు. ఫైనల్గా మన 55 ఏళ్ల యంగ్ లీడర్ రాహుల్ గాంధీ గురించి కూడా ఒబామా ఏమన్నాడో మాట్లాడుకొని అసలు పాయింట్కి మనం పోదాం. టీచర్ని ఇంప్రెస్ చేయాలనుకునే స్టూడెంట్లా అనిపించాడంట రాహుల్ గాంధీ. కానీ అందుకు తగ్గ సద్దా మాత్రం లేదని నిర్మోహమాటంగా తేల్చేసిండు ఒబామా. అబ్బాయితో కష్టం అనేసిండు. అందుకే బుక్ రిలీజ్ అయిన సమయంలో కాంగ్రెస్ వాళ్ళు చాలా గమ్ముగా ఉండిపోయారు. ఎందుకంటే ఒబామా మన్మోహన్ని తెలివైన వాడని మెచ్చుకున్నాడు అందామన్నా యువరాజు వారిని ఆటలో అరటిపండు అనడంతో తేలు కుట్టినట్టు ఉండిపోయారు. సరే, ఒబామా, సోనియా, రాహుల్, మన్మోహన్ గురించి తన బుక్లో రాసింది తెలుసుకున్నాం కదా.
అంతకంటే ఆందోళనకరమైన విషయం ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో ఒబామా ముంబై అటాక్స్ గురించి మాట్లాడాడు. 2008 డెడ్లీ అటాక్స్ తర్వాత అప్పటి ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు పాక్ మీద దాడి చేయలేదు? ఒబామా ఏం చెప్పాడో వింటే మతిపోతుంది. మన్మోహన్ సింగ్ భయపడిపోయాడని ఒబామా అన్నాడు. పాక్ నుంచి వచ్చిన లష్కర్ ఉగ్రవాదులు చేసిన దాడి చూసి కాదంట. పాకిస్తాన్ మీద మనం ప్రతిదాడి చేస్తే తిరిగి ఇస్లామాబాద్ కూడా గట్టిగా జవాబిస్తుందని కూడా కాదంట. జాగ్రత్తగా వినుర్రి. ఇది ఒబామా స్వయంగా తన బుక్లో రాసిన మాటలు. 200 మంది వరకు అమాయకుల్ని పొట్టన పెట్టుకున్న తుకారాం ఒంబలే, మేజర్ ఉన్నికృష్ణన్ వంటి వీరుల్ని బలి తీసుకున్న 26/11 అటాక్స్కు ధీటుగా స్పందిస్తే భారత్లోని ముస్లిం ఓటర్లు హర్ట్ అవుతారంట. ఎస్, అప్పటి మన్మోహన్ సింగ్ సర్కార్ బాంబు దాడులకు ప్రతీకారం తీర్చుకోకపోవడానికి ప్రధాన కారణం 2009లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియన్ ముస్లింలు తమకు ఓటు వేయరనే భయం. తాము గెలవాలి కాబట్టి దేశాన్ని ఓడించారు. అంతేకాదు 2008లోనే మాలేగావ్ కేసుని హిందూ సమాజం మీద సోనియా నేతృత్వంలోని యూపీఏ రుద్దింది. సాధ్వి ప్రజ్ఞ, కల్నల్ పురోహిత్ వంటి వారిని జైల్లో పెట్టి సంవత్సరాల తరబడి టార్చర్ చేశారు. ఎందుకు? లేని హిందూ ఉగ్రవాదాన్ని, కాషాయ హింసని ఉన్నట్టు నమ్మించడానికి, ప్రచారం చేయడానికి. 2008లో అకారణంగా కేసులో ఇరుక్కున్న సాధ్వి ప్రజ్ఞ 2025 జూలైలో పూర్తిగా బయటపడ్డారు. అంటే సోనియా గాంధీ కాంగ్రెస్ను 2009 ఎన్నికల్లో గెలిపించుకోవడానికి సృష్టించిన హిందూ ఉగ్రవాదం అనే భూతం 17 నుంచి 18 ఏళ్ల పాటు కొనసాగిందన్నట్టు. ఒబామా తన పుస్తకంలో యూపీఏ చేసిన పాపాలన్నీ వివరించలేదు. కానీ ఆయన చెప్పింది ఏంటంటే ముంబై దాడులకి ప్రతీకారంగా అప్పటి సోనియా సర్కార్ పాక్ పైకి ఒక్క బుల్లెట్ కూడా పేల్చలేదు. ముస్లిం ఓట్లు పోతాయనే భయం, అది బీజేపీకి లాభిస్తుందనే అనుమానం. 100 మంది ప్రాణాలు పోయినా కూడా మన సెక్యులర్ పాలకుల చేతులు కట్టేసింది. అయితే ఒబామా చెప్పిన కాంగ్రెస్ వారి ముస్లిం ఓటర్ల ప్రేమ మరింత లోతుగా ఆలోచిస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. అప్పట్లో డిగ్గీ రాజా, అదే హస్తంపాటి వృద్ధ జబ్బూకం గారు దిగ్విజయ్ సింగ్ ఓ ఘనకార్యం చేసిండు. స్వయంగా తన చేతుల మీదుగా గొప్ప గ్రంథాన్ని విడుదల చేశారు. అందులో ముంబై దాడులకి ప్రధాన కారణం ఆర్ఎస్ఎస్ అని తేల్చేశారు. నవంబర్ 26వ తేదీన ముంబైని రక్తసిక్తం చేసిన పాకి ఉగ్రవాదుల చేతులకి ఎర్రదారాలు గట్టుకొని రావడం కూడా ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. వాళ్ళ వద్ద హిందూ పేర్లతో ఉన్న బెంగళూరు నగరానికి చెందిన అడ్రస్, ఐడి ప్రూఫ్లు కూడా దొరికినాయి. ఇదంతా పాక్లోని ఐఎస్ఐ, లష్కర్ ఉగ్రవాద బస్టెడ్ బాసెస్ ఎందుకు చేసినట్టు? కసబ్ గారు కూడా మిగతా వారిలా చచ్చిపోయి ఉంటే వారంతా హిందూ ఉగ్రవాదులేనని ప్రపంచం ముందు బుకాయించడానికి. అప్పుడు సోనియా, మన్మోహన్, రాహుల్ గాంధీల యూపీఏ సర్కార్ ఏం చేసేది? దిగ్విజయ్ సింగ్ లాగే అందరూ కాషాయపు ఉగ్రవాదం అంటూ వంత పడేటోళ్ళు. మాలేగావ్ కేసు మాదిరిగానే అజ్మీర్ దర్గా బాంబు పేలుడు వంటి ఇతర కేసుల్లో స్వామి అసిమానంద్ వంటి సాధువుల్ని అక్రమంగా జైల్లో పెట్టారు. వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా టెర్రరిజానికి పాల్పడుతున్నారని ఢంకా బజాయించేద్దాం అనుకున్నారు. అంతా ఒక్క త్యాగజీవి వల్ల పంచలైపోయింది. అతనే ముంబై పోలీస్కి చెందిన తుకారాం. ఆయన ప్రాణాలకు తెగించి కసబ్ గారిని పట్టుకున్నాడు. వాడికి బిర్యానీలు పెడుతూ యూపీఏ సర్కార్ మళ్ళీ ముస్లిం సంతుష్టీకరణ చేస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో మోదీ విజయం తథ్యమని తేలిపోవడంతో ఆదరా బాదరాగా కసబ్ని ఉరితీసేసింది. 2004 నుంచి 2014 సోనియా శిఖర్లో ముస్లిం సంతుష్టీకరణ పరాకాష్ఠకు చేరిన సమయం. కమ్యూనల్ వైలెన్స్ బిల్, అందులో ఇండియాలో ఎక్కడ మతహింస చెలరేగినా మెజార్టీ వర్గమైన హిందువులదే బాధ్యత అని పేర్కొన్నారంటే మన పట్ల వారి ద్వేషం ఏ రేంజ్లో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ మత ఘర్షణ జరిగినా ముందుగా హిందువుల్ని లోపలేస్తారు. వారు తాము నిరపరాధులని నిరూపించుకోవాలి. అంతవరకు వాళ్ళను మతహింసకు కారకులుగానే చూస్తారు. సాధారణంగా అయితే భారత చట్టాల ప్రకారం నేరస్తుడిగా కోర్టు తేల్చే వరకు ఎవరు దోషి కాదు. మేడం సోనియా నేతృత్వంలో మన్మోహన్ సర్కార్ తేవాలని చూసిన కమ్యూనల్ వైలెన్స్ బిల్ మాత్రం అందుకు మినహాయింపు. హిందువులు డిఫాల్ట్గా నేరస్తులే అవుతారు. వారు జైల్లో ఉంటూ తమని తాము నిర్దోషులుగా నిరూపించుకోవాలి. అంటే ఒకవేళ మోదీ 2014లో అధికారంలోకి రాకపోయి ఉంటే, మతహింస చట్టం యథాతథంగా అమల్లోకి వచ్చి ఉంటే ఏందబ్బా పరిస్థితి? సింపుల్. భారత్లో హిందువుగా బ్రతకడం అసాధ్యం. క్రిస్టియన్గానో ముస్లింగానో మారితే అరెస్ట్ల భయాలు ఉండవు. సామాన్య హిందువు నిస్సహాయ స్థితిలో మతం మారుతాడు. అదే కావాల్సింది మన సోరోస్ బ్యాచ్లకి. ఇప్పుడు అర్థమైందా? బరాక్ ఒబామా ముట్టన్నట్టు ప్రస్తావించిన యూపీఏ సర్కార్ ముస్లిం ఓటర్ల ప్రేమ సంగతి. ఈ దేశ చరిత్ర, నాగరికత, మెజార్టీ మతం, ధర్మం, సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, వ్యవహారం ఏవి ఎటుపోయినా సరే వాళ్ళు మాత్రం అధికారంలో ఉండాలి. దట్స్ ఆల్. తగ్గేదేలే. అందుకోసం దేనికన్నా రెడీ. లేని హిందూ ఉగ్రవాదాన్ని చిదంబరం పదే పేరుకంటూ వచ్చిండ్రు. గాంధీల కుటుంబానికి దగ్గర వారైన సుశీల్ కుమార్ షిండే అప్పట్లో కాషాయ ఉగ్రవాదం ఉందంటూ రెచ్చిపోయాడు. ఆయన కూతురు ప్రస్తుతం కాంగ్రెస్ ఎంపీగా పార్లమెంట్లో ఉన్నది. ఆమె పేరు ప్రణతి షిండే. ఆమె ఏమైందో తెలుసా? రాహుల్ గాంధీని ఇంప్రెస్ చేసేలా ఆపరేషన్ సింధూర్ కేవలం మీడియా తమాషా అని మాట్లాడింది. సోనియా మెచ్చేలా అప్పట్లో తండ్రి సుశీల్ కుమార్ షిండే కాషాయ ఉగ్రవాదం అన్నాడు. ఇప్పుడు ఆయన కూతురు హస్తం పార్టీ ఎంపీగా నిండు సభలో ఆపరేషన్ సింధూర్ మొత్తం నాటకం అంటూ ఉన్నది. కాంగ్రెస్ వారి తరతరాల వారసత్వం అంటే ఇదే.
ఫైనల్గా ఒబామా తన పుస్తకం ఏ ప్రామిస్డ్ ల్యాండ్లో చెప్పిన ముస్లిం సంతుష్టీకరణ మొదలు 18 ఏళ్ల నరకయాతన తర్వాత ఈ జూలైలో సంపూర్ణ స్వేచ్ఛ పొందిన సాధ్వి ప్రజ్ఞా సింగ్ వరకు తేలిందేంది? కాషాయ హిందూ ఉగ్రవాదం ఎంత అబద్ధమో అంతే అబద్ధం కాంగ్రెస్ వారి నిజాయితీ, దేశభక్తి, ధర్మ నిరతి కూడా. అంతకంటే అబద్ధం ఇప్పటికీ కాంగ్రెస్కు ఓట్లు వేస్తున్న మన సాటి భారతీయుల ఆత్మసాక్షి. హస్తానికి ఇంకా ఓటు వేయడం అంటే కోడి తనకు KFCలో సన్మానం చేస్తున్నారంటూ ఎకిలిగా నవ్వి ఎగేసుకుంటూ ఎగేసుకుంటూ పోవడమే. ఏందబ్బా, చరిత్ర గురించి చెప్పుతా ఉంటే చరిత్ర గురించి ఎంత తవ్వుతున్నా 100,000 సంవత్సరాల క్రితం ఒకటి, 10 సంవత్సరాల క్రితం ఇంకొకటి, నిన్నటి గురించి చూసినా ఇంకొకటి. ఏం చేద్దాం, ఎటు పోదాం, మారుద్దామనే ఆశ. శక్తి కావాలి, శక్తినివ్వమని ఆ శక్తినే కోరుకుందాం. జై హింద్, మేరా భారత్ మహాన్. నేను డబ్బు కోసం వేరే పని చేస్తూ దాంట్లో నుండి వచ్చిన డబ్బు మీ నుండి వస్తున్న సహాయంతో ఈ 2 సంవత్సరాల్లో ఇంత పని చేస్తే, ఏ పని చేయకుండా ఇది మాత్రమే నా పని అనుకుంటే అవుట్పుట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి చెప్తున్నా, ఈ దేశం ధర్మం జోలికి రావాలంటే కలలో అయినా కూడా ఉచ్చపడేలా చేయబోతున్నాం. మీ సహాయం అడుగుతున్నాను, ఆర్థికంగా, వ్యూస్, షేర్స్, సబ్స్క్రైబర్ల రూపంలో కూడా. ఒకవేళ చేయకపోయినా పని మాత్రం ఆగదు, కొంచెం లేట్ అవుతుండొచ్చు అంతే. రిఫ్లెక్షన్ ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టి డబ్బులు దాచుకోవడానికి రాలేదు. మార్పు చూడటానికి వచ్చినాం. చూపించేదాకా ఎక్కడికి పోయేది లేదప్పా.